హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 16 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు. వెన్యూ వచ్చేసి గౌతమ్ స్టేడియం. అండ్ టాస్ గెలిచింది ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్. సో రెయిన్ ఎఫెక్ట్ వల్ల మ్యాచ్ కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా ఫిక్స్ కాలేదు. సో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఏంటంటే బ్యాటింగ్ ఆహ్వానించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని. అంటే రెండు రాయల్స్ టీం మధ్య మ్యాచ్ అయితే కొనసాగడం జరిగింది. బట్ ఏంటంటే నిన్నటి మ్యాచ్లో ఓవరాల్గా రెండు మ్యాచ్లు చూసిన తర్వాత అందరి నోట్లో ఒకటే మాట, వైభవ్ సూర్యవంశీ. ధ్రువ్ జురెల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది, పక్కన పడేశారు. అలాగే మనకు రజత్ పటిదార్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది, పక్కన పడేశారు. ఓన్లీ వినిపించింది ఒకటే ఒక పేరు, వైభవ్ సూర్యవంశీ. నిజంగా వాట్ ఏ ప్లేయర్. 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ప్లేయర్స్ని ఉతికారేస్తున్నాడు. జస్మిత్ బుమ్రా వరల్డ్లోనే గొప్ప బౌలర్. ఎవరు జస్మిత్ బుమ్రా అంటున్నాడు? హెజల్వుడ్ వరల్డ్లోనే గొప్ప బౌలర్. అలాగే లాస్ట్ టైం ఆర్సీబీ కప్పు కొట్టిందంటే ఒక కారణం హజల్వుడ్డే. సో ఎవరు హజల్వుడ్ అంటున్నాడు? భువనేశ్వర్ కుమార్ 200కు పైగా వికెట్లు ఉన్నాయి ఐపీఎల్లో. ఎవరు అని అంటున్నాడు? ట్రెంట్ బోల్ట్ వరల్డ్లోనే ఫాస్టెస్ట్ బౌలర్. ఎవరు అంటున్నాడు? ఇలా వైభవ్ సూర్యవంశీ ఏంటంటే ఆపోజిట్లో ప్లేయర్ కనిపించట్లేదు, బాల్ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి సీనియర్ ప్లేయర్స్ని ఉతికారిస్తున్నాడు. నిజంగా వాట్ ఏ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్లో ఆడింది 11 మ్యాచ్లే. 4 ఆఫ్ సెంచరీలు, ఒక ఫాస్టెస్ట్ ఇండియన్ సెంచరీ ఇన్ ఐపీఎల్. అంటే యావరేజ్గా 3 మ్యాచ్లకు యావరేజ్గా ఒక హాఫ్ సెంచరీ ఈజీగా అల్లబొక్కగా చేస్తున్నాడు. అపోజిట్లో బౌలర్ అవడం సంబంధం లేదు, బాల్ మాత్రమే నా కంటికి కనిపిస్తుంది, బాల్ మాత్రమే నా టార్గెట్ అని చెప్పి ఉతికారేస్తున్నాడు. బాల్లోనే గొప్ప బౌలర్. మన జస్మిత్ బుమ్రాని మొదటి బాల్లోనే చెక్క కొట్టించాడు. నిన్న హెజల్వుడ్ని 4-4-4-6 ఉతికి ఆరేశాడు. ఎవరు అపోజిట్లో ఎవరు నన్ను చూడట్లేదు, ఒక పని, బాల్ కొట్టామా బౌండరీ అవతల పడిందా, అదే ఒక పని, మిగతా ఏమీ ఆలోచించట్లేదు. వైభవ్ సూర్యవంశీ స్టాటిస్టిక్స్ చూస్తే ఈ 4 మ్యాచ్ల్లో కూడా, ఈ సీజన్లో 4 మ్యాచ్లు చూస్తే నిన్నటి మ్యాచ్లో 26 బాల్స్లో 78 పరుగులు చేశాడు. అలాగే మనకు ముంబై ఇండియన్స్ మీద 14 బాల్లో 39 రన్స్ చేశాడు. 14 బాల్లో 39 రన్స్ అంటే తక్కువేం కాదు. కాకపోతే వైభవ్ సూర్యవంశీకి తక్కువ అనిపిస్తుంది. అరే 14 బాల్లో 39 రన్సే చేశానా అని వైభవ్ సూర్యవంశీకి సరిపోవట్లేదు, ఆకలి తీరట్లేదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ పైన అవుట్ అయినప్పుడు అరే అప్పుడే అవుట్ అయిపోయానా అని చెప్పి తల బాదుకున్నాడు. సో అంటే 14 బాల్లో 39 రన్స్ అంటే తక్కువేం కాదు, అది కూడా వేరే రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు మనోడు. అందరు స్ట్రైక్ రేట్ 200, 250, 280 ఉంటే మనోడు స్ట్రైక్ రేట్ 300 నుంచి 400 మధ్యలో ఉంటుంది. ఆ విధమైన బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే జీటీ మీద బ్యాటింగ్ చేసినప్పుడు 18 బాల్లో 31 రన్స్ చేశాడు. అలాగే సిఎస్కే మీద 17 బాల్లో 50 రన్స్ చేశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిన్న ఆర్సీబీ మీద ఇంకా సిఎస్కే మీద 15 బాల్లోనే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఈ రెండు టీంల మీద 15 బాల్లోనే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఆయన ఓవరాల్గా మనోడు ఆడింది ఐపీఎల్లో 11 మ్యాచ్ల్లోనే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. ఇది మామూలు బ్యాటింగ్ కాదు, నిజంగా విధ్వంసకరమైన బ్యాటింగ్. ఇప్పుడు ఐపీఎల్లో ఏ విధంగా ఆపోజిట్ టీంలకు తలనొప్పిగా మారడం జరిగిందో బౌలర్లకి, రాబోయే కాలంలో ఖచ్చితంగా టీమిండియాలో ఆడతారు కాబట్టి వేరే దేశ ప్లేయర్లకు కూడా కొరకరానికి అయ్యేగా ఒక తలనొప్పిగా మారుతాడు వైభవ్ సూర్యవంశీ లాగా ఇంకో 2 ప్లేయర్లు కానీ టీమిండియాకి దొరికారా, ఇక టీమిండియాని ఇప్పుడే ఎవరు ఆపలేకపోతున్నారు, ఇక అప్పుడు ఇంకా ఎవ్వరు కూడా ఆపలేరు. బట్ ఏంటంటే మీరు ఒక కామెంట్ చేయండి, ఏంటంటే ఇలాంటి బ్యాటింగ్ కరెక్టేనా? ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం మనం చూస్తే మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ఎందుకంటే ఒక్కరంతా లాస్ట్ చివరి బాల్ వరకు మ్యాచ్ వచ్చేది. చివరి బాల్ వరకు వచ్చిన మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఒక్క రన్తో గెలుపు, 2 రన్లతో గెలుపు, లాస్ట్ పర్కి రన్అట్ అవ్వడం, అలాగే లాస్ట్ పర్కి నో బాల్ పడడం, అలాగే సూపర్ ఓవర్లు కావడం, అవి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే మ్యాచ్లు. బట్ ఇప్పుడు అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు చాలా తక్కువ అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు. ఏంటంటే పూర్తిగా వన్ సైడ్ అయిపోతున్నాయి ఇలా బ్యాటింగ్ చేయడం వల్ల. సో ఏంటంటే ఫ్యూచర్లో క్రికెట్ చూసే వాళ్ళకు ఇలాంటి బ్యాటింగ్ వల్ల ఏమైనా క్రికెట్ పైన ఇంట్రెస్ట్ పోతుందా? ఇది జెన్యూన్గా మీ ఒపీనియన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది కాబట్టి ఫిల్ సాల్ట్ మొదటి ఓవర్లోనే ఆర్చర్కి జిక్కాడు, మొదటి ఓవర్లోనే పెవిలియన్ జారి పెట్టాడు, డక్అవుట్ కావడం జరిగింది. తర్వాత విరాట్ కోహ్లీ కొద్దిసేపు ఉన్నంతసేపు చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయడం జరిగింది. 32 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయితే కావడం జరిగింది. తర్వాత దేవదత్ పడికల్ డొమెస్టిక్లో ఇంతకుముందు మ్యాచ్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ నిన్న మ్యాచ్లో అంత ఫామ్లో కనిపించలేకపోయాడు. తొందరగా పెవిలియన్కి వెళ్ళిపోవడం జరిగింది. కేవలం 14 పరుగులు చేయడం జరిగింది. ఇక కృణాల్ పాండ్యా 1 పరుగుకి అవుట్ కావడం జరిగింది. జితేష్ శర్మ 5 పరుగులు, టిమ్ డేవిడ్ 13 పరుగులు, రొమారియో షెపర్డ్ 22 పరుగులు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, 29 పరుగులు చేయడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ 9 పరుగులు చేయడం జరిగింది. ఇక కెప్టెన్ రజత్ పటిదార్ ఒకటే కన్సిస్టెన్సీగా రన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. నిన్న కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. సో టీం ఒక గౌరవప్రదమైన స్కోర్ చేసిందంటే కెప్టెన్ రజత్ పటిదార్
కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది. 40 బాల్‌లో 4 4 4 6లతో 158 స్ట్రైక్ రేట్‌తో 63 పరుగులు చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఆర్సీబీ అనేది 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేయడం జరిగింది. సో ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్, ఆర్ఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా పటిష్టంగా వేయడం జరిగింది. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఆర్ చూసుకున్నట్టయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంకా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. ఈ సీజన్లో కప్పు కొట్టడానికి ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ 1, 2, 3 ప్లేస్, ఈ 3 స్థానాల్లో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ఉంటుంది. 1, 2, 3 ఈ 3 స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్ ఎక్కడైనా పెట్టవచ్చు. కానీ కప్పు కొట్టడంలో ఈ ప్లేస్ ఈ టీం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. నిన్న మనం బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అండ్ సందీప్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న మన రజత్ పటిదార్ వికెట్ తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే 20 ఓవర్లో 201 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వడం జరిగింది. సో రాజస్థాన్ రాయల్స్ టీం ముందు ఆ లక్ష్యం అనేది కొంచెం చిన్నగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఓపెనర్స్ ఏంటంటే చాలా సాలిడ్గా ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ, ఇంకా యశస్వి జైస్వాల్, తర్వాత ధ్రువ్ జురెల్. యశస్వి జైస్వాల్ అంటే నేను మ్యాచ్లో నడవలేదు అనుకోండి, బట్ అంతకుముందు మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. సో మనం ఒకసారి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్ఆర్ది యశస్వి జైస్వాల్ 13 పరుగులకే వెనుదిరగడం జరిగింది. అలాగే రియాన్ పరాగ్ 3 పరుగులు, హిట్ మైర్ 0 పరుగులు, రవీంద్ర జడేజా ఎండింగ్లో వచ్చేసి 24 పరుగులు. ఇప్పుడు మనం అసలైన మాట్లాడుకున్నట్టయితే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్. ముందుగా వైభవ్ సూర్యవంశీ గురించి 78 పరుగులు ఇంత కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. 26 బాల్స్లో 8 4లు 7 6లతో 300 స్ట్రైక్ రేట్, 300 స్ట్రైక్ రేట్ 78 పరుగులు చేయడం జరిగింది వైభవ్ సూర్యవంశీ. అలాగే ధ్రువ్ జురెల్ చూడండి, 43 బాల్స్లో 8 4లు 3 6లు, అలాగే 188 స్ట్రైక్ రేట్, 81 పరుగులు చేయడం జరిగింది. అండ్ నాట్అవుట్గా నిలవడం జరిగింది. బట్ ధ్రువ్ జురెల్ పేరు ఎక్కడ కూడా వినిపించలేదు. ఓన్లీ వైభవ్ సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ. నాకు తెలిసి ఇప్పటి నుంచి ఆర్ఆర్ టీం వేరే టీంతో మ్యాచ్ ఆడుతుందంటే నాకు తెలిసి ఆర్ఆర్ టీం గెలుస్తుందా ఓడిపోతుందా అని పక్కన పెట్టేసి వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ కొడతాడా, సెంచరీ కొడతాడా, ఎన్ని రన్స్ చేస్తాడా అని చెప్పి అదే పెద్ద క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి మిగతా ఏదైనా టీంకి ఉందంటే ఓన్లీ వైభవ్ సూర్యవంశీ గురించి మాత్రమే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు. 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ ప్లేయర్స్ని ఉతికారేస్తున్నాడు. నిన్న అపోజిట్లో ఆర్సీబీ టీం ఉంది, కింగ్ కోహ్లీ ఉన్నాడు, విధ్వంసకరమైన బ్యాటర్లు ఉన్నారు. అక్కడ కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా పటిష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా వినేదేలే, నాకు కనిపిస్తుంది బాల్ మాత్రమే. బౌలింగ్ ఎవరేస్తున్నారని పక్కన పెడితే నాకు అనిపిస్తుంది బాల్ మాత్రమే. అలాంటి ఇంటెన్సివ్ బ్యాటింగ్ ఆడటం జరుగుతుంది. అద్భుతమైన బ్యాటింగ్ ఆడటం జరిగింది. నిన్న కూడా వైభవ్ సూర్యవంశీ 78 పరుగులు చేయడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఓవరాల్గా ఈ సీజన్లో ఇప్పటివరకు అన్ని మ్యాచ్ల్లో కలిపి 4 మ్యాచ్ల్లో కలిపి 200 పరుగులు చేయడం జరిగింది. సో వైభవ్ సూర్యవంశీ వల్ల టీం నిన్న అలవోకగా విజయాన్ని అందుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పవర్ ప్లేలోనే ఓపెనర్స్ అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తున్నారు కాబట్టి ఏంటంటే చేసింగ్ అనేది చాలా ఈజీగా మార్చుకోవడం జరుగుతుంది. సో అలాంటి బ్యాటింగ్ అయితే వైభవ్ సూర్యవంశీ చేస్తూ టీం విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఓవరాల్గా నిన్న రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సాధించి టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ నాకు గుర్తుండి 11 సంవత్సరాల తర్వాత కంటిన్యూగా 4 మ్యాచ్లు గెలవడం జరిగింది అనుకుంటా. అది వైభవ్ సూర్యవంశంలో కీ రోల్ అయితే పోషిస్తున్నాడు. అండ్ రియాన్ పరంగ్ అద్భుతంగా టీం అయితే లీడ్ చేయడం జరుగుతుంది. నిన్న ఆర్సీబీ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచింది. నిన్న ఒక మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు తిరిగి అదే స్థానంలో ఉంది, 3వ స్థానంలోనే ఉంది. మరి 2 టీములు కూడా మంచి సాలిడ్గా కనిపించడం జరుగుతుంది. అలాగే పంజాబ్ టీం కూడా చాలా సాలిడ్గా కనిపిస్తుంది. డీసీ ఇంకా ఎల్ఎస్జీ టీం కూడా చాలా సాలిడ్గా కనిపిస్తున్నాయి. సో ఏంటంటే టాప్ 1, 2, 3, 4, 5లో ఖచ్చితంగా వీళ్ళు ఉండే అవకాశం ఉంది. మరి నిన్న వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి బ్యాటింగ్ వల్ల ఫ్యూచర్లో క్రికెట్ చూడాలని ఇంట్రెస్ట్ పోతుందా? 10 సంవత్సరాల కింద క్రికెట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి, లాస్ట్ బాల్ వరకు వచ్చేవి. బట్ ఇప్పుడు అలా రావట్లేదు, పూర్తిగా మ్యాచ్లు 1 సైడ్ అయిపోతున్నాయి ఇలాంటి బ్యాటింగ్ వల్ల. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి బ్యాటింగ్ కరెక్టేనా కాదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.